నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేను సిరిసాగర్. నీటిపై తేలే నేల, ఫుమిడి, నీళ్లపై తేలియాడే పూలు, తేలికపాటి వస్తువులు ఇలా చాలానే చూసుంటాం. కానీ నేల నీటిపై తేలడం ఎక్కడైనా చూసారా? దానిపై ఓ ఊరు, ఓ జాతీయ పార్కు ఉన్నాయంటే నమ్ముతారా? లేదంటే మణిపూర్లోని అతిపెద్ద మంచినీటి సరస్సు లోక్తక్ పరిసరాలకు వెళ్తే సరే. నమ్మలేని ఆ నిజాన్ని మీరు చూడొచ్చు. ఈ ప్రాంతం జీవ వైవిధ్యానికి చిరునామానే కాదు, ప్రకృతి అందాలకు నెలవు కూడా. సూర్యకిరణాల కాంతికి మిలమిలలాడే మంచి నీటిపై తేలియాడే వృత్తాకారపు పచ్చిక బయళ్ళు అద్భుతమైన కాన్వాస్ చిత్రాన్ని తలపించక మానవు. ఇవి సూక్ష్మ ద్వీపాలను పోలి ఉంటాయి. వీటినే స్థానికులు ఫులిమీడిలుగా పిలుస్తారు. కుళ్ళిపోయిన వివిధ రకాల మొక్కలు, మట్టి, సేంద్రియ పదార్థాలు కలిసి ఫుమిడీలుగా ఏర్పడతాయి. ఈ భాగాలే చిన్న చిన్న ద్వీపాలుగా ఏర్పడతాయి. ఇవి సరస్సు ప్రవాహానికి అనుగుణంగా ఊగిసలాడతాయి. అలాగని మునిగిపోతాయనే భయమూ అక్కర్లేదు. ఎందుకంటే వీటిపైనే మత్స్యకారులు జీవనం సాగిస్తారు. అంతేకాదు, అక్కడ 300 మంది జనాభాతో చంపు కంగ్ పోక్ అనే ఒక గ్రామము ఏర్పడింది. ఈ ఊళ్ళో బడులు, గుడులు అన్నీ ఉన్నాయి. ఇది దేశంలోనే నీళ్లపై తేలియాడే ఏకైక గ్రామంగా పేరొందింది. అనేక పక్షులు, జంతువులకు నిలవైన కేయిబుల్ నేషనల్ పార్క్ ఇక్కడే ఉంది. ఇది ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం. చిత్తడి నేలల సంరక్షణకు ఉద్దేశించిన రామర్స్ సైట్ జాబితాలో స్థానం సంపాదించింది.